ఇక బీఆర్ఎస్ పోరాటంతో రేవంత్ సర్కార్ దిగొచ్చింది. మక్కల కొనుగోలు కేంద్రాలు వెంటనే ప్రారంభించాలని అసెంబ్లీలో బీఆర్ఎస్ డిమాండ్ చేయడంతో ప్రభుత్వం చర్యలు తీసుకుంది. బీఆర్ఎస్ ఒత్తిడి చేయడంతో మక్కల కొనుగోలు కేంద్రాలతో పాటు సన్ఫ్లవర్ కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారని మాజీ మంత్రి హరీష్ రావు తెలిపారు. రైతులు 10 లక్షల ఎకరాల్లో మక్క పంట సాగు చేశారని అన్నారు. ఇప్పటికే 25% పంటను దళారులకు రైతులు విక్రయించారని గుర్తు చేశారు. మక్కల కొనుగోలు కేంద్రాలు వెంటనే ప్రారంభించాలని మేము చేసిన ఒత్తిడితో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మక్కల కొనుగోలు కేంద్రాలు ప్రారంభం చేసుకోవడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా రాష్ట్రంలో దాదాపు 10 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేసుకుంటా ఉన్నారు. నిన్నటిదాకా మార్కెట్లో రైతులకు 1700 రూపాయలు కూడా ఒక క్వింటాల్కు రానటువంటి పరిస్థితి ఉంది. రైతులు బాగా నష్టపోతూ ఉన్నారు. 2400 మద్దతు ధర ఉంటే 1600-1700కే మక్కలు అమ్ముకుంటా ఉన్నారు. ఈ పరిస్థితుల్లో రైతులు నష్టపోవద్దు, వెంటనే కొనుగోలు కేంద్రాలు స్టార్ట్ చేయాలని మొన్న అసెంబ్లీలో గట్టిగా ఒత్తిడి చేయడం జరిగింది. ప్రభుత్వం దిగొచ్చి ఇలా రాష్ట్ర వ్యాప్తంగా కొనుగోలు కేంద్రాలు చేయడం జరిగింది. అయితే ఇప్పటికే కొంత ఒక 20-25% మక్కలు వెళ్ళిపోయినాయి, దళారుల చేతిలోకి వెళ్ళిపోయినాయి. ముందే స్టార్ట్ చేసి ఉంటే రైతులందరికీ మేలు జరిగి ఉండేది. సో రైతు సోదరులందరినీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, ఈ కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోండి, మద్దతు ధర పొందండి అని చెప్పి రైతులకు పిలుపునిస్తూ ఉన్నాం.